పాల్గొన్నటువంటి నీ జీవితానికి దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నాడు? నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తూ అది ఆత్మీయ జీవితానికి ఇప్పుడే పనిచేసేటువంటి కృపనిస్తూ శరీరానికి మాత్రం టైం ఇస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన రాకడ వరకు. హల్లెలూయా. ఆయన రాకడలో బ్రతికున్న స్థితిలో ఉన్న, చనిపోయిన స్థితిలో ఉన్న శరీరానికి కూడా నిత్య జీవాన్ని ప్రసాదింపచేసి పరలోక రాజ్యానికి లేపుతానని చెప్పేసి ఒక గొప్ప నిరీక్షణ భూలోకంలో భక్తులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ భూప్రపంచంలో ఏ భక్తి మార్గం లేని ఒక వ్యత్యాసం, ఒక ప్రత్యేకత క్రైస్తవ భక్తి మార్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదే. ఏంటంటే పునరుద్ధానం ఉంది. ఏముందండి? పునరుద్ధానం అంటే తిరిగి లేగవటం అనేటువంటిది ఉంది. ఎప్పుడంటే ఆయన రాకడలో. ఆ రాకడలో ఎవరు లేస్తారని? అన్యులు లేగవరు. ఆయన ఎందుకు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని పిల్లగా జీవించి ఆయన రక్త మాంసంలో పాలు తీసుకున్నటువంటి వ్యక్తులను మాత్రమే దేవుడు